ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు, ఏమైంది? తల పట్టుకున్నారేంటి? బాలగారు, బాలగారు ఏమైంది? బాలగారు, నువ్వు ఆ పాలమ్మాయివి కదా? నువ్వేంటి ఇక్కడున్నావు? నేనేంటి ఇక్కడున్నాను? నేనేం చేస్తున్నా ఇక్కడ? అవును, ఇప్పటికైనా నువ్వు మారావా లేదా ఇంకా అలా సూసైడ్ అటెంప్ట్సే చేస్తున్నావా? చెప్పు. బాలగారు, అది కాదు. హే, నీకు పెళ్ళయిందా? నీ భర్త ఎవరు? నిన్నే మేడం అడుగుతుంది, చెప్పు. అరే, నిన్నే అడుగుతున్నాను, ఎవరు నీ భర్త? ఓకేనా? బాలగారు, బాలగారు ఏమైంది? బాలగారు, బాలగారు ఏమైందో చెప్పండి. ఏమైంది బాలగారు? బాలగారు, బాలగారు ఏమైందండి? బాలగారు, బాలగారు, బాలగారు ఏమైంది? బాలగారు, 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 అయ్యో హెల్ప్! బాలగారు, బాలగారు, బాలగారు లేవండి. బాలగారు, ఏమైంది మీకు? బాలగారు, అసలేం జరిగిందమ్మా? ఉన్నట్టుండి ఇందాక బాలగారు మామూలు మనిషిగా ప్రవర్తించారు. ఒక్క క్షణం బాలగారు అలా మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏమైందో ఏంటో మైకం వచ్చినట్టు కళ్ళు తిరిగి కుప్పకూలిపోయారు.
భయపడటానికి ఏమీ లేదమ్మా. ఫిజికల్గా నో కంప్లైంట్. ఏదైనా స్ట్రెస్ వల్ల అలా జరిగి ఉంటుంది. నేను ఇంజెక్షన్ ఇస్తాను, ఇమీడియట్గా కోలుకుంటారు. బామ్మగారు, ఇది స్ట్రెస్ వల్ల కాదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక్క క్షణం బాలాగారు మామూలు మనిషి అయ్యి నన్ను పాలమ్మాయి అని పిలిచారు. చూడమ్మా, ఇలాంటి కేసెస్లో సడన్గా పేషెంట్ గతంలోకి వెళ్ళడం, గతం తాలూకు అనుభవాలు మాట్లాడడం, మళ్ళీ మామూలు స్థితికి రావడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఆయన దేనివల్ల పాత వ్యక్తిగా మారారో, ఏ పరిస్థితుల్లో అతను అలా ప్రవర్తించారో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే గనుక ఆయన్ని శాశ్వతంగా మార్చే ఆయుధం మనకు దొరికినట్టే. అంటే ఏంటి డాక్టర్? ఆయన గతం తాలూకు సంఘటనలేవో కంటికి కనిపించుండొచ్చు. లేదా అలాంటి విషయాలు ఏమైనా ఆయనకి వినిపించుండొచ్చు. తన వినికిడి వల్ల కానీ, దృశ్యం వల్ల కానీ అలాంటి ఏదో ఒక సంఘటన తన బ్రెయిన్లోకి నాటుకుపోయి ఉండుంటే, అది మళ్ళీ గనుక తన కంటపడి ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారు. అదేంటో తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అన్నయ్యని మామూలు వ్యక్తిని చేయొచ్చు. మీరు సరిగ్గా గుర్తు తెచ్చుకోండి అమ్మా. బాలాగారు అలా మాట్లాడినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులేంటి? గుర్తు చేసుకో త్రిపుర. కన్నయ్య నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏమైనా కన్నయ్యకి సంబంధించిన జ్ఞాపకాలు చూశాడా? గుర్తు చేసుకో అమ్మా. లేదత్తయ్య, అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించలేదు.